సినిమాలు జనాన్ని మారుస్తాయా అంటే ఎస్. మార్చేంత శక్తి ఈ రంగుల ప్రపంచానికి ఉంది. నిజానికి వర్తమాన ప్రపంచంలో అత్యంత బలమైన ప్రభావశీలి మీడియా సినిమాయే. మంచి చెబితే సొసైటీ వింటుంది. ఆచరించడానికి ప్రయత్నిస్తుంది, అనుకరిస్తుంది. సొసైటీ అంత చెడ్డదేమీ కాదు. కాకపోతే గంధపు చెక్కల స్మగ్లర్ల చిల్లర పోకడల్ని హీరోయిజంగా ప్రొజెక్ట్ చేయడం వల్లే అస్సలు సమస్య వస్తుంది. అసలు విషయం ఏంటంటే శనార్థి శ్రీకుట్టన్ అనే ఓ మలయాళ సినిమా కేరళ పాఠశాలలో చాలా మార్పు తెచ్చింది. కొన్ని స్కూళ్లలో బ్యాక్ బెంచ్లు మాయమయ్యాయి. పై ఫోటో చూడండి, ఇలా మారిపోయాయి కొన్ని స్కూళ్లు. ఇన్నాళ్ళు బ్యాక్ బెంచర్స్ అంటే వెధవల్లాగా బ్రెయిన్లెస్ స్టూడెంట్ల బ్యాచ్ల్లాగా నానా రకాలుగా చిత్రీకరించారు. హఠాత్తుగా కొన్ని స్కూళ్లు ఆ సినిమా చూసి ఇదిగో ఇలా సిట్టింగ్ అరేంజ్మెంట్లు మార్చేశాయి. అవును, తరగతి గదుల్లో స్టూడెంట్లందరూ సమానమే అయినప్పుడు ఫ్రంట్, బ్యాక్ బెంచెస్ ఎందుకు విడివిడిగా ఉండాలి? ఇక్కడ నో బ్యాక్ బెంచెస్, అందరూ ఫ్రంట్ ఫస్ట్ రో బెంచ్ స్టూడెంట్లే. నో వివక్ష, పర్ఫెక్ట్ మార్పు. అయితే ఇక్కడ నేను ఆ సినిమా సమీక్షకు పోవడం లేదు, కానీ దీనివల్ల అక్కడ వచ్చిన మార్పు చెప్తున్నాను. ఇది ఇన్స్పిరేషనల్ కంటెంట్ మూవీ. స్టూడెంట్ తెలివిని అంటే జస్ట్ పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించేవాడు ఫ్రంట్ బెంచ్ లేకపోతే బ్యాక్ బెంచా? కాదు. అసలు బ్యాక్ బెంచ్లోనే క్రియేటివిటీ ఉందేమో. మన దిక్కుమాలిన బట్టియం సిలబస్ను సహించక దూరంగా ఉంటుందేమో. ఎస్, ఆలోచించాల్సింది ఇదే. ఒక టీచర్ పాఠాలు చెప్తుంటే వీడు ఫ్రంట్ బెంచ్, వీడు బ్యాక్ బెంచ్ అనే వివక్ష ఉండకూడదు. సో క్లాస్ రూమ్ సీటింగ్ మారింది. ఇది అన్ని చోట్ల అమలవ్వాలని ఆశిద్దాం.